ప్రసంగి గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను ఎంతో అధ్యయనం చేసి వ్రాసినటువంటి వాక్యాలు. భూమి మీద మానవ యొక్క జ్ఞానము ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఆ యొక్క మానవ జ్ఞానం ద్వారా ఈ భూమి మీద ఏ ఏ సంగతులు జరుగుతాయో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, వాటన్నిటిని కూడా ఆయన పరిశోధన చేసి రాసినటువంటి గ్రంథం ఇది. కనుక మానవ జాతిలో, మనుష్యులలో ఆయన వంటి జ్ఞాను లేడు అనేటువంటిది చరిత్ర చెప్తుంది. దేవుని వాక్యములు కూడా సొలొమోను గురించి వ్రాయబడుతూ వచ్చింది. కనుక ఆయన పరిశోధన చేసి రాసిన సత్యాలలో మనం ఎన్నో ఈ గ్రంథంలో చూస్తాం. అటువంటి ఆ సత్యాలలో నుంచే నేటి ఉదయకాలము మనము ఈ మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాడు కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. చాలు. కనుక కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే సంగతిని మనం చూస్తాం. కార్యారంభము ఎలాగూ బాగుంటుంది. కార్యారంభము ఎలాగూ బాగుంటుంది. అది ఎవరు ఆరంభించినా, ఇప్పుడు ఒక రైతున్నాడు, వ్యవసాయాన్ని ఆరంభిస్తాడు, బాగానే ఉంటుంది. దుక్కు దున్నుతాడు, ఎరువు చల్లుతాడు, విత్తనం వేస్తాడు, నీరు కడతాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ ఆరంభం ఎప్పుడు మేలుగా మారుతుంది? అది ఎప్పుడు సంతోషాన్ని ఇస్తుంది? తాను చేసిన చాకిరికి, తను పంట పాటుకు ఆ ప్రతిఫలం వచ్చినప్పుడు, ఆ పంట చేతికి వచ్చినప్పుడు అది మేలుకరంగా ఉంటుంది. అది ఒక రైతు విషయంలో చూస్తాం. ఒక విద్యార్థి ఉన్నాడు, చదువుకుంటాడు, ఆరంభంలో బాగానే ఉంటుంది. చక్కగా కాలేజీకి పోతుంటాడు, చక్కగా చదువుతుంటాడు, తల్లిదండ్రులు కూడా సంతోషిస్తాడు. మా అబ్బాయి ఫలానా ఇంజనీరింగ్లో ఉన్నాడు, మెడిసిన్లో ఉన్నాడు, లేదా అమెరికాలో ఉండి ఎంఎస్ చదువుతున్నాడు, అంత బాగానే ఉంటుంది. కానీ అది ఎప్పుడు, అది కార్యారంభం అయితే మాకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ అంతములో, అంటే సంవత్సరాంతములో, లేదా విద్యా సంవత్సరం పూర్తయిన సమయంలో ఫలము చేతికి వచ్చినప్పుడు, ఫలితం అతను పొందినప్పుడు, విజయం అతను పొందినప్పుడు, ఒక యోగ్యమైనటువంటి స్థితిలోనికి అతను వచ్చినప్పుడు అది మేలుగా ఉంటుంది. కనుక ప్రతి రంగములో, ప్రతి పనిలో ఆరంభం ఎవరిదైనా బాగానే ఉంటుంది. కానీ ఆ పని యొక్క అంతములో మేలు పొందినప్పుడే అది మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అది మేలుకరంగా ఉంటుంది, అది మహిమకరంగా ఉంటుంది. ఈనాడు మన జీవితాలలో కార్యారంభములో ఉండి కొనసాగుతున్న యాత్రా జీవితంలో నీ యొక్క అంతము, ఆ కార్యం యొక్క అంతము మేలుకరంగా ఉంటుందా? నా జీవితంలో లాభకరంగా ఉంటుందా? పరిశీలన చేసుకుందాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనము ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు మనకు కొంతమంది కనిపిస్తారు. వాళ్ళు కార్యారంభంలో ఎలా ఉన్నారు, తర్వాత కార్యాంతములో వాళ్ళ స్థితి ఎలా ఉన్నది అనేది మనం చూస్తాం. సమయమందు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక వ్యక్తిని మనం గమనించవచ్చు. అతని కార్యారంభం ఎలా ఉంది, అతని కార్యాంతం ఎలా ఉంది. దానిని బట్టి విశ్వాస సంబంధమైన జీవితంలో మన యొక్క అంతము కూడా ఎటు పయనిస్తుంది, మన ఆరంభం ఎలా ఉంది, మన అంతం ఎటువైపు పోతుంది, ఏమి సాధిస్తుంది అనేది మనం గుర్తెరుగుదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు యేసు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇస్కరియోతు యోధ. ఈ సమయమందు
ఈ లేఖనానుసారంగా అతని యొక్క పరిస్థితిని మనం గమనిస్తాం. ఇస్కరియోతు యూదా ప్రభు శిష్యుల్లో ఒకడుగా చేర్చబడినప్పుడు వాస్తవంగా ప్రభువు ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళలో అతను ఒకడు. ప్రభు ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నాడు, ఇష్టపడి పిలుచుకున్నాడు, ఇష్టపడి తన యొద్దకు సమకూర్చుకున్నాడు. అటువంటి వాళ్ళలో ఇస్కరియోతు యూదా ఒకడుగా ఉన్నాడు. దయచేసి గమనించండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం గమనించండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలువగా. చాలు. ప్రభు ఏర్పాటు చేసుకున్న విధానంలో, శిష్యులు ఏర్పాటు చేసుకున్న విధానంలో మనం చూస్తున్నాం. ఆయన కొండ ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలువగా ఆయన యొద్దకు వచ్చారు. ఈ 12 మంది వచ్చారు. ఆ తర్వాత కింద ఉంది వాళ్ళ లిస్ట్ ఉంది. అంటే ప్రభువుకి ఇష్టమైన వాళ్ళలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అవునా? ఇష్టమైన వాళ్ళలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. పిలుచుకున్నాడు. గొప్ప ఆధిక్యతలు ఇచ్చాడు అతనికి, గొప్ప అధికారాలు ఇచ్చాడు అతనికి. కానీ అతని పరిస్థితి ఏమైంది? మామూలుగా కాదు. అతను అపొస్తలులలో ఒకటిగా పిలువబడినటువంటి వాడు. కానీ అతను అంతము వరకు ఆ అపొస్తలత్వంలో కొనసాగి చేరుకున్నాడా గమ్యానికి? అతని యొక్క గమ్యస్థానంలోకి వచ్చాడా? దయచేసి చూడండి. అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలో అపొస్తలత్వములోను పాలు పొందుటకు. చాలు. చూడండి. తన చోటికి పోవుటకు తప్పిపోయినటువంటి వాడు పరిచర్యలో కానీ అపొస్తలత్వములో కానీ మరి ప్రభు ఎలాగైతే ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నాడో, ఈ మనుష్యుడు తన యొక్క మార్గములో తన యొక్క చివరికి తను పోవటానికి తప్పిపోయినటువంటి వాడు, చేరుకోలేకపోయినాడు. ఈనాడు మనము విశ్వాసంగా పిలువబడిన తర్వాత, ఏర్పరచబడిన తర్వాత, ఆయనకి ఇష్టలంగా సంఘములోనికి వచ్చిన తర్వాత మనము గమ్యానికి చేరుతున్నామా? మనము ఆ ఫలాన్ని పొందుతున్నామా? ఆ మేలును పొందుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం మనం. కనుక కార్యారంభము కంటే కార్యాంతము మేలుగా ఉంటుంది. ఈనాడు మన అంతము మేలుకరంగా మనకు లేనప్పుడు ఉపయోగం ఏమున్నది? యోధా పొందిన ఆధిక్యతలు ఎన్నో తెలుసా? ఎంత ఆరంభం ఎంత దివ్యంగా ఉందో తెలుసా? అతను దేవునికి ప్రభువుకి ఇష్టడుగా పిలువబడిన వాడు మాత్రమే కాకుండా అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైన ఆధిక్యతలు గమనించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనా నువ్వు ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. చాలు. ఎంత ధన్యత! వారిని పిలిచాడు, ఇష్టడుగా పిలిచాడు. ఇస్కరియోతు యూదాని 12 మందిలో ఒకడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఒక అధికారం ఇచ్చాడు వాళ్ళకు. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, చచ్చిపోయిన వారిని లేపండి. ఎన్ని గొప్ప ఆధిక్యతలు ఇచ్చి పొందినటువంటి వాడు యూదా. యూదా కూడా శిష్యులలో ఉండి దయ్యాలు వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, చచ్చిన వారిని లేపాడు, అధికారంతో దేవుని సువార్తను ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, ప్రభువును ఆరాధించిన వాళ్ళలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అతని ఆత్మీయ స్థితి ప్రభువును ఆరాధించాడు కూడా. ఆరాధించిన స్థితి కూడా మనం యూదాలో చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము
ఇక్కడ గమనించినట్లయితే 31-32 వచనాలు గమనించండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతామని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. నీవు నిజముగా దేవుని కుమారుడవు. యేసు ప్రభు తన శిష్యుల్ని పరిచర్య అయిన తర్వాత, మీరు ఈ దోణిలో అద్దరికి వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని చెప్తే వాళ్ళందరూ కూడా ఆ దోణిలో వచ్చేస్తున్నారు. సముద్రం మధ్యకు వచ్చిన తర్వాత అలలతో కొట్టబడినప్పుడు, వాళ్ళు మునిగిపోతున్నప్పుడు, వాళ్ళు కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు సముద్రం మీద నడిచి వస్తూ ఉంటాడు. ఆయనను దూరంగా చూసిన ఈ మనుషులు, శిష్యులు భూతం అనుకొని భయపడతారు. అప్పుడు అంటాడు, నేనే, భయపడకండి అని వాళ్ళని సమీపించినప్పుడు పేతురు ప్రభువుని చూసి, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా అన్నప్పుడు, రా అంటాడు. కనుక పేతురు దోణి దిగి నీళ్ళ మీద నడుస్తూ వెళతాడు. అయితే అక్కడ పేతురు యొక్క ఆ పరిస్థితి తర్వాత వేరు. కానీ ప్రభు ఈ యొక్క నీళ్ళ మీద పేతురు నడిచేటట్టుగా చేయటం వలన, ఆ గాలిని సద్దుమణిగేటట్టు చేయటం వలన, ప్రభు యొక్క అద్భుతమైన ఆ యొక్క మరి శక్తికి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట, ఆయనకు మ్రొక్కి, శిష్యులు అందరూ కలిసి ఆయన పాదాల మీద పడి ఆయన గొప్పవాడని మొరుకుతున్నప్పుడు అందులో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా కూడా ఆయన ఆరాధించాడు, ఆయనకు మొక్కాడు. గమనించారా? ప్రభువుకి ఇష్టడుగా పిలుచుకున్నటువంటి వాడు, అధికారం పొంది దయ్యములను వెళ్ళగొట్టి రోగాలను స్వస్థపరిచి సచ్చిన వాళ్ళని లేపి స్వార్థ ప్రకటించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ప్రభువుకు మ్రొక్కి ఆరాధించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఇస్కరియోతు యోధా జీవితంలో ఒక గొప్ప ధన్యకరమైన ఆధిక్యత ఏమిటి అన్నప్పుడు దయచేసి చూడండి. లూకా సువార్త 10వ వచనం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషంపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని, మీకు దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించకండి రా బాబు. మీరు అధికారం పొందారు, మీ వలన దయ్యాలు పోతున్నాయి, రోగాలు స్వస్థత పొందుతున్నారు, రోగులు చచ్చిన వారు లేస్తున్నారు, మంచిది, సంతోషం. దయ్యాలు మీకు లోబడుతున్నాయనే కాదు, కానీ మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి, అందుకు సంతోషించండి. అంటే ఇస్కరియోతు యోధా పేరు కూడా పరలోకములో జీవగ్రంథములో రాయబడి ఉన్నది. ఎంత అద్భుతంగా ఉంది! యోధా యొక్క పరిస్థితి ఎంత మహిమకరంగా ఉంది, ఆరంభం ఎంత మరి దీవెనకరంగా ఉన్నది. కనుక అతని యొక్క పేరు పరలోకములో రాయబడి ఉంది. ప్రభువును ఆరాధించిన వాళ్ళలో ఉన్నాడు. ప్రభు వలన అధికారం పొంది అన్ని రోగాలు స్వస్థపరిచి దయ్యాలు వెళ్ళగొట్టిన వాడుగా ఉన్నాడు. ప్రభువుకి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతని జీవితంలో ఇంకా మీరు గమనించినప్పుడు చూడండి, 22వ అధ్యాయము మరొక ఆధిక్యత చూడండి. యోధా జీవితంలో 28వ వచనం గమనించండి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. అబ్బా, ఎంత అద్భుతకరమైనటువంటి స్థితి! కనుక నా ప్రియమైన శిష్యులారా, మీకు ఇంత మాత్రమే కాదు, నా శ్రమల్లో మీరు పాలివారుగా ఉన్నారు గనక నా తండ్రి రాజ్యములో నా సింహాసనం ప్రక్కన మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చుతారు. ఇస్కరియోతు యోధాకు కూడా ఒక సింహాసనము, ఇస్కరియోతు యోధాకు కూడా ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చే ఆధిక్యత. ఎటువంటి స్థితి ఇస్కరియోతు యోధాలో మనం చూస్తుంటున్నాం. ఇన్ని ఆత్మీయమైన ఆధిక్యతతో ఆరంభంలో అద్భుతకరంగా ఉన్నటువంటి ఈ ఇస్కరియోతు యోధా జీవితము, ఇంకా అతని జీవితంలో ఉన్న అద్భుతమైనటువంటి ఆధిక్యతలు ఏంటో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము
14 వచనం గమనించండి. ఆ పట్టణపు ప్రధానం ఆ 12 పునాదులు కలదు. ఆ ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క ఉమ్. 12 అపోస్తలులా? చూడండి, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నవి. అబ్బా, ఇదంతా ఆశ్చర్యకరము. ఆ పరలోక రాజ్యములో, ఆ దేవుని రాజ్యములో 12 పునాదులతో 12 రత్నములతో కట్టబడిన ఆ యొక్క పరలోక పట్టణం యొక్క ఒక పునాది పేరు ఇస్కరియోతు యూదా. అది గమనించండి. కనుక 12 అపోస్తలుల యొక్క 12 పేర్లు ఆ యొక్క 12 పునాదుల మీద రాయబడుతూ వచ్చింది. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఈనాడు నా జీవితంలో దేవుడు మనకి ఇన్ని ఆధిక్యతలు ఇచ్చి, ఇంత అద్భుతమైనటువంటి రక్షణ ఇచ్చి, ఇంత అద్భుతమైనటువంటి మరి ఈ ఆత్మీయమైనటువంటి స్థితి ఇచ్చి నిన్ను యాత్రలో నడిపిస్తా ఉంటే నీవు నీ గమ్యానికి చేరుతున్నావా? నీవు నీ అంతమునకు చేరగలుగుతున్నావా? మనకి ఒక ప్రశ్న ఈ దినానికి. ప్రభు బలలో పాలు పొందటానికి వచ్చిన మన జీవితాల్లో ఇస్కరియోతు యూదా యొక్క స్థితి చూస్తున్నప్పుడు ఎంత ధన్యకరమైనటువంటి స్థితి. కనుక 12 పునాదులు, 12 అపోస్తలుల పేర్లు. ఇస్కరియోతు యూదా యొక్క పునాది ఏంటో తెలుసా? అక్కడే చూడండి, 21వ అధ్యాయము. అక్కడ మీరు గమనించినట్టయితే 18, 19 వచ్చిన చదవండి ప్రకటన గ్రంథము. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇప్పుడు ఇస్కరియోతు యూదా పునాది ఏ రత్నమో తెలుసా? సుగంధము. 12వ పేరు కదా. ఆయన యొక్క శిష్యుల లిస్టులో ఇస్కరియోతు యూదా చివరిలో ఉంటాడు, 12వ పేరు. అంటే ఇస్కరియోతు యూదా యొక్క పునాది సుగంధము అనేటువంటి రత్నముతో, ఆ సుగంధం అనే రత్నము మీద ఇస్కరియోతు యూదా పేరు రాయబడి ఉంటుంది. మొదటి పునాది రాయి పేతురు. కనుక ఇంత గొప్ప ఆధిక్యతలు పొందిన మనుషుడు, దేవునికి ఇష్టడుగా పిలువబడినటువంటి వాడు, ప్రభువును ఆరాధించినటువంటి వాడు, ప్రభువు చేత అధికారము పొంది దయ్యములను వెళ్ళగొట్టి సచిన వాళ్ళను లేపి రోగులను స్వస్థపరిచి సువార్తను ప్రకటించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆ 12 మంది అపొస్తలుల యొక్క సింహాసనాల్లో ఒక సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చడానికి అధికారం పొందినటువంటి వాడు. పరలోకపు పట్టణములో ఒక పునాది పేరు తను కలిగి ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, పరలోకములో జీవ గ్రంథములో తన పేరు వ్రాయబడినటువంటి వాడు. ఒకటా రెండా? ఎన్ని ఆధిక్యతలు, ఎన్ని ఆధిక్యతలు! ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఈ స్థితి కలిగిన ఈ మనుషుడు కార్యారంభంలో ఇంత అద్భుతంగా ఉండి చివరికేమైనాడు? తన మార్గమున తన చోటికి పోవుటకు తప్పిపోయినటువంటి వాడు. ఆ యొక్క అద్భుతమైన పరిచర్యలో, ఆ అద్భుతమైనటువంటి అపొస్తలత్వములో తాను పాలు పొందలేని స్థితిలో తప్పిపోయినటువంటి వాడు. ఎంత దుఃఖకరం, ఎంత దుఃఖకరం! ఈనాడు మానవ జీవితంలో మనం ఆరంభించేది అంత బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. నీ అంతం ఎలా ఉంటుంది? నీ అంతం ఎలా ఉంటుంది? ఈనాడు ఏళ్ల తరబడి విశ్వాసం అని చెప్పుకునే మన జీవితాల్లో, నా సీనియారిటీ ఎంత అని చెప్పుకునే మన జీవితాల్లో, నా స్థాయి ఎంత అని చెప్పుకునే మన జీవితాల్లో, మన బ్రతుకులో మనం గమ్యాన్ని చేరగలిగే స్థితి ఉందా? మన అంతము మేలుకరంగా ఉంటుందా? పరిశీలన చేసుకోవాలి. సైతానుడు రాజ్యం ఏలుతున్న దినాల్లో మనం ఉన్నాం.
ఏర్పరచబడిన వారిని సైతము పాడు చేసి, సంఘాలను గలిబిలి చేసి, సంఘాలకు నష్టం చేసి, ఒక్క చెడు, ఒక్క పాపము ఒక సంఘానికి ఎంతో పీడగా పరిణమించే స్థితుల్లో మనం ఉంటున్నాం. ఈనాడు సంఘంలో నీవు అన్ని ఆధిక్యత నుండి కూడా ఇస్కరియోతు యూదా లాంటి స్థితిని కలిగి ఉంటున్నావా? జాగ్రత్త. దేవుడు ఎందుకో మనకి ఈ దినము ఈ సమయం ఇచ్చాడు. మన అంతం ఏమై ఉంటుంది? మన స్థితి ఏమై ఉంటుంది? ఇంత గొప్ప ఆధిక్యతలు కలిగినటువంటి ఇస్కరియోతు యూదా తన అంతము అలా కావటానికి కారణం ఏంటి? తను ఎందుకు ఇటువంటి స్థితిని ఎరిగి ప్రభువుతో 3.5 సంవత్సరాలు దివ్యమైన సహవాసం చేసి, పరిచర్య చేసి, అన్ని అద్భుతాలు చేసి, అన్ని రకాలైనటువంటి ఆధిక్యతలో కొనసాగి చివరకు పరలోకములో జీవ గ్రంథములో పేరు వ్రాయబడి నమోదు చేసుకున్నవాడు అయ్యుండి కూడా ఎందుకు తన చోటుకు పోవటానికి చచ్చిపోయాడు? ఎరుగుదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఈ సంగతి అడగాల్సిన వారంగా ఉంటున్నాం. అతను తప్పిపోవటానికి గల కారణం ఏమిటంటే, దయచేసి చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించున్నాడట. ఇది ఏం ఆలోచన? అపవాది వాడి హృదయంలో పుట్టించిన ఆలోచన ఏమిటి? దురాలోచన. ప్రభువును అప్పగించాలి. ఎందుకంటే వీడి హృదయ స్థితి ఎరిగినటువంటి వాడు ఎవరు? సాతానుడు కూడా. ఇస్కరియోతు యూదా యాంబిషన్ ఏంటో, వీడి కోరిక ఏంటో, వీడు ఏ విధానంలో నడుచుకుంటుండో, ప్రభు శిష్యుల్లో ఒకడుగా ఉండి ఇంత స్థితి కలిగినటువంటి వాడిగా కనపరుచుకుంటున్నా వీడి లోపలున్న అంతరంగికమైన ఆలోచన, కోరిక ఏంటో అపవాదికి, సాతానుకు తెలుసు. ఎందుకంటే ప్రభు అనేక మార్లు తనతో సంచరిస్తున్న వాడై, తనను పట్టించడానికి సిద్ధపడిన వాడై, తనకు హాని చేయటానికి సిద్ధపడిన వాడైన ఇస్కరియోతు యూదా సంగతి ప్రభు ఎరిగి కూడా అలా నడవనిస్తూ వచ్చాడు. అనేక మార్లు అన్నాడు, నాతో పాటు నా యొక్క ఈ పాత్రలో చేయి వేస్తున్నవాడే నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు ప్రభు ఒకప్పుడు. అంత మాత్రమే కాదు, నన్ను అప్పగించడానికి సిద్ధపడిన ఈ మనుషుడు వీడు అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది అన్నాడు. అంత మాత్రమే కాదు, వాడు దొంగ, దోచుకుని వాడు ఉంటున్నాడు, డబ్బు కోసం ఎప్పుడు ఎదురు చూస్తున్న వాడుగా ఉంటున్నాడు, కనుక వాడు ఒక దొంగ అని ప్రభువు చెప్పినటువంటి వాడే. ఇన్ని ఇస్కరియోతు యూదా స్థితిని ఎరిగినటువంటి వాడయ్యండి కూడా కొనసాగించటానికి కారణం ఏంటంటే, ప్రభువు ఎప్పుడు కూడా క్షమించటానికి ఇష్టపడేటువంటి వాడు. ఆయన క్షమించి దిద్దుబాటులోకి తెచ్చి తిరిగి మరలా తన బిడ్డలుగా కొనసాగింపు చేయటానికి ఆయన సమయం ఇచ్చి, సహవాసం ఇచ్చి, ఓర్పుతో కనిపెట్టేటువంటి వాడు ప్రభు. అయితే ఇస్కరియోతు యూదా ఈ స్థితిని తను గుర్తించలేదు, ఈ సమయాన్ని తాను ఉపయోగించుకోలేదు. అంత మాత్రమే కాదు, అక్కడ చూడండి, అదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో 28, 29 వచ్చిన గమనించండి. 28వ వచనం. ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పాను, అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉంటుంది కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను పేదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొని వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ ప్రభువును అప్పగించేదానికి మొదట ఏం జరిగింది? ఆలోచన పుట్టించాడు. సాతాను ఏం చేశాడు? ఇస్కరియోతు యూదా మైండ్లో ఒక ఆలోచన పుట్టించాడు. అది దురాలోచన, అది దుర్మార్గమైన ఆలోచన. అయితే ఎప్పుడైతే ఆ మొక్క పుచ్చుకున్నాడో ఈ ఆలోచనతో పాటు ఏమైంది? సాతానే వీడి లోపలికి దూరేశాడు కదా. అక్కడ రాయబడింది అదే కదా. వెంటనే వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అదే సాతాను వానిలో ప్రవేశించను. జాగ్రత్త. యోధా తన యొక్క గమ్యానికి చేరటానికి, తన చోటికి పోవటానికి, తప్పిపోవటానికి కారణం ఏంటంటే, ఇన్ని ఆధిక్యతలు ఉన్నా కూడా
వీడు దురాలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. సాతాను యొక్క ఆలోచన లోపల ఎప్పుడైతే పెట్టుకొని ఉన్నాడో, ఎప్పుడు అవకాశం వస్తుందా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే పదే పదే తన జీవితంలో ఈ డబ్బు కాంక్ష, ఈ ధనాపేక్ష వాని జీవితంలో ఉందనేది సాతానుకు తెలుసు కనుక దానిని బట్టి ఓలేస్తాడు సాతానుడు ఎప్పుడు కూడా. ఈనాడు మన జీవితాల్లో కూడా మన బలహీనత ఏదో ఎరిగిన సాతానుడు దాన్నే మన ముందుకు తీసుకొని వస్తాడు. లోకంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. ఎవడి బలహీనత ఏంటో దానికి తగ్గట్టుగా దానికి అవకాశాలు సాతానుడు కనిపిస్తాడు. కనుక వీడు ఇరుక్కుపోయాడు. ఆ యొక్క ఆలోచన ఎప్పుడైతే వీడిలోనికి వచ్చిందో సాతానుడు నేరుగా, కనుక జాగ్రత్త. విశ్వాస సంబంధమైన జీవితంలో మన ఆలోచనలు ఎలాంటివి? మన ఆలోచనలు కొంచెముగా ఉన్నప్పుడు, మన ఆలోచనలు బలహీనంగా ఉన్నప్పుడే మనం వాటిని విసర్జించే వారంగా ఉంటే దేవుడు మనల్ని కనికరిస్తాడు. మనం సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ దినాల్లో చాలామంది సరి చేసుకోవటానికి కష్టపడటానికి కారణం ఏంటి? చేసిన తప్పులు ఒప్పుకోవటానికి, చేసిన తప్పు దిద్దుకోవటానికి, ముందుకు వచ్చి దేవుని యొక్క క్షమాపణ అడగటానికి అనేక మంది ఎందుకు రాలేక కఠినం చేసుకొని లోకంలో కలిసిపోతున్నారు అంటే ఆలోచనలతో పాటు సాతానుడు లోపల దూరి వాటిని బలోపేతం చేసి వాటి నుంచి బయటికి రాలేని స్థితిలో చెడిపోయి తమ మార్గంలో నుంచి తప్పిపోయి అంతము దుఃఖకరంగా చేసుకుంటున్న అనేక మందిని మనం చూస్తుంటున్నాం. అందుకని ఈ దురాలోచన అనేది చాలా చెడ్డది, గమనించండి. ఎందుకనంటే లోపల నుంచి వచ్చే ఆలోచనల్లో, లోపల నుంచి వచ్చే కార్యాల్లో అన్ని చెడ్డ సంగతుల్ని ప్రభువు చెప్పినప్పుడు మీరు చూస్తారు కదా. మార్క్స్ వార్త 7:21 13 సంగతులు చెడ్డ ఉంటే అందులో మొదటిది ఏంటో తెలుసా? దురాలోచనలు, దొంగతనములు మనం చూస్తాం మార్క్ 7:21. కనుక ఈ దురాలోచన ఇస్కరియోతు యూదాలో సాతాను ఎప్పుడైతే ప్రవేశింపజేశాడో దానివల్ల వాడు ఆ ఆలోచనతో బలపడతా ఉంటే చివరకు ఒకానొక దినమన సాతానుడే లోపలికి దూరినప్పుడు ఇక వాడే బోధకుడవుతాడు. ప్రభు బోధన వాడికి ఇంకా సాతాను లోపల నుండి వీడికి ఏం పర్వాలేదు, నీకు మంచి అవకాశం ఉంది, ఇప్పుడు నీకు అందినంత వరకు లాగేసుకో, నీకేమీ కాదు, ప్రభు నిన్నన్ని మంచి ఆధిక్యతలు ఇచ్చాడు, తనలో కలుపుకున్నాడు, తన ఇష్టంగా చేసుకున్నాడు, నీకు అన్నీ ఉన్నాయి, నీకేమీ కాదు. ఈ దినాల్లో చాలామంది ఇటువంటి స్థితిలో ఉంటున్నారా? సాతానుడు లోపల దూరి ఆలోచనలు బలోపేతం చేసి వాటి ద్వారా ఇంకా దేవుని యొక్క బోధను, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించి ఏళ్ల తరబడి సంఘానికి వస్తూ, సహవాసానికి వస్తూ ఇలాంటి హెచ్చరికలు వింటూ, ఇలాంటి వాక్యాన్ని వింటూ పైకి ఆరాధనలు చేస్తూ లోపల సాతాను బోధకు లోబడి నీ అంతం దుఃఖకరంగా చేసుకుంటున్నావా? నీ గమ్యానికి చేరుకోవటానికి నువ్వు చేరుకోలేక ఇస్కరియోతు యూదా లాంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త. దురాలోచన మొదటిగా దానిని మనము తుంచివేసుకోవాలి. అందుకనే కీర్తనల గ్రంథకర్త మొట్టమొదటి కీర్తన మొట్టమొదటి మాటలోనే చెప్పాడు. ఏంటది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవమాకు. ఎంత అద్భుతంగా కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలో మొదటి మాటగా పెట్టాడు. ఈ దురాలోచన, ఈ దుష్టమైన ఆలోచన ఇస్కరియోతు యోధా జీవితంలో ప్రవేశించినప్పుడు వాడు తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. కనుక మనము ఈ సంగతులన్నీ ఆలోచన చేసుకొని మన జీవితాల్లో సాతానుడు ఏ ఆలోచనలు తీసుకొని వచ్చి మన లోపలకు చొప్పించి వాడే మన లోపల ప్రవేశించి మనల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. తద్వారా మన అంతము దుఃఖకరంగా చేసుకుంటున్నాం. ఎరుగుదాం. ఎప్పుడైనా ఒక చెడుని మనము ఆరంభంలోనే దాన్ని తొలగించుకున్నప్పుడు అది తొందరగా మనం సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకని చాలామంది జీవితాల్లో ఈ సంగతి ఎరగలేకపోతుంటున్నారు?
చేసింది ఎంతో నష్టమైనా, చేసింది ఎంతో చెడైనా, అది తప్పని తెలిసినా దాన్ని దిద్దుకోవటానికి, దాన్ని ఒప్పుకోవటానికి ఎందుకు కష్టమవుతుంది? ఇస్కరియోతు యోధ అది ఎందుకు చేయలేకపోయిండు? ప్రభువు ఎన్నో విషయాలలో క్షమించినటువంటి వాడు, ఎందరినో క్షమించినటువంటి వాడు, ఘోరమైన తప్పిదాల నుంచి అందరిని విడిపించినటువంటి వాడు. ఇస్కరియోతు యోధ చూస్తున్నాడు. చివరకు తన తప్పును ఎరిగినప్పుడు ఎందుకు ప్రభు దగ్గరకు వచ్చి సరి చేసుకోలేకపోయినాడు? ఎందుకనంటే తనలో ఉన్న దురాలోచనలు ఈ బలమైపోయి, తన లోపల సాతానుడే ఉండి చివరికి ఏ పరిస్థితికి తెచ్చాడంటే ఇస్కరియోతు యోధాని చూడండి, మత్తయి సువార్త 27:3 మాట చూడండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. ఎంత దుఃఖకరం, ఎంత దుఃఖకరం! ఎందుకు? ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు. నేను నిరపరాధిని అప్పగించినాను అనుకున్నాడు. అయితే వెళ్ళి ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ 30 వెండి నాణాలు పారవేసి ఎందుకు ఉరి పెట్టుకొని చచ్చాడు? ప్రభు దగ్గరకు వచ్చి ఎందుకు సరి చేసుకోలేకపోయినాడు? ఎందుకనంటే లోపల సాతానుడు అన్నాడు. లోపల సాతానుడు ఏమంటున్నాడో తెలుసా? రే ఇస్కరియోతు యూదా, నువ్వు ఏ ముఖం పెట్టుకొని ప్రభు దగ్గర పోయి పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతావు? నిన్ను ఎప్పుడో ప్రభు ఎరిగి చెప్పాడు కదా, నాతో పాటు నా పాత్రలో చేయి ముంచేవాడు నన్ను అప్పగించేవాడు అన్నాడు కదా, వాడు దొంగ దోచుకుని వాడుగా ఉన్నాడని అన్నాడు కదా. మీరు యోహాను సువార్త 12:3-4 చదివితే అక్కడ మనం చూస్తాం కదా, మరి అత్తరబుడ్డి పగలగొట్టి ప్రభు పాదాలను అభిషేకించినప్పుడు ఈ యొక్క అత్తరును 300 దేనారాలకు అమ్మి ఎందుకు పేదలకు ఇవ్వకూడదు అని అంటే వాడు ఇలాగ చెప్పింది. పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యండి. తన దగ్గర డబ్బు సంచి ఉండినందున దానిలో వేయబడినది దొంగిలిస్తూ వచ్చాడు. ప్రభు అరే ఇస్కరియోతు యూదా సాతానుడు అంటున్నాడు, లోపల కూర్చున్నాడు, వీడు బాగు చేస్తున్నాడు. నిన్ను దొంగ అన్నాడు, వాడు పుట్టకుండుంటే మేలు అన్నాడు, నన్ను అప్పగించేవాడు నాతో పాటు పాత్రలో చేయివేస్తున్నాడు అన్నాడు. ఇన్ని ఎరిగి నిన్ను చెప్పిన వాడు నిన్ను ఎలా క్షమిస్తాడు? అసలు నువ్వు ఏ ముఖం పెట్టుకొని పోయి క్షమాపణ అడుగుతావు? సాతానుడు ఎంతగా వీడిని వశపరుచుకున్నాడో తెలుసా? ఈ దినాల్లో ఎంతమంది సాతాను వశంలో బ్రతుకుతున్నారు? తప్పులు దిద్దుకోలేక, క్షమాపణ పొందలేక, దేవుని సన్నిధిలో సంఘములో సహవాసంలో సంతోషానందాలతో కలిసి కొనసాగలేక ఎంతమంది ఇటువంటి స్థితిని కలిగి ఉంటున్నారు? కనుక ఇస్కరియోతు యూదా ఈ సాతానుడు లోపల నుండి బోధించటం చేత, అయ్యో నిజమే, ప్రభు నన్ను అనేక మార్లు ఇలా అన్నాడు, నా సంగతి తిరిగినటువంటి వాడు, నేను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోయి నేను క్షమాపణ అడుగుతాను? కానీ ప్రభు క్షమించేటువంటి వాడు, ప్రభు కనికరించేటువంటి వాడు. ఆ యొక్క శిలువ పైన ఉన్న దొంగ, ప్రభు ప్రక్కన ఉండేటువంటి దొంగ కూడా, వాడు ఆ క్షణములో ప్రభు యొక్క స్థితిని ఎలా ఎరగలిగినాడు? ఇన్ని చేస్తుంటే తనకు విరోధంగా ఇంతగా దెబ్బలు కొట్టి, సిలువ వేసి, బల్లెముతో బడిచి, మేకులతో కొట్టి హింసిస్తున్నటువంటి వాళ్ళని బట్టి ప్రభు ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరెరువురు గనుక వీరిని క్షమించు, వీరిని క్షమించు. పదే పదే ఆ మాట ప్రభువు చెప్తా ఉంటే వాడెన్నాడు దొంగ? అరే, ఇంత హాని చేస్తున్న వీళ్ళని ఇలా క్షమించేటువంటి ఈ ప్రభు నా ప్రక్కనున్నాడే. ప్రక్కనున్న వాడితో అంటాడు, ఒరే మనం చేసిన దానికి ఇది మనం శిక్ష అనుభవిస్తున్నావురా, ఆయన ఏ నేరం ఎరగనటువంటి వాడు, ఆయన విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడకరా అని చెప్పి ప్రభు క్షమించగలిగినటువంటి గొప్పవాడని ఎరిగి, ఆయన రాజ్యాన్ని, ఆయన మహిమను, ఆయన యొక్క రాచరికాన్ని, ప్రభావాన్ని గుర్తెరిగిన వాడై ఏమంటాడు? ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. లూకా సువార్త 3:42 ఆ మాట మనం చూస్తాం. ప్రభు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కనుక శిలువ మీద అటువంటి వాడినే ఆఖరి క్షణంలో క్షమించినటువంటి వాడు. ఈ నేల సహవాసంలో నువ్వు ఇన్ని స్థితిగతులు ఇంత అద్భుతంగా నువ్వు సహవాసం చేసి పొంది, ఇంత దుర్మార్గమైన పని చేసి చివరకు ప్రభువును నువ్వు అప్పగించి ఎందుకు ఆయన దగ్గరకు పోలేకపోయినావంటే
సాతానుడు లోపల నుండి బోధ చేస్తున్నాడు. నీ దురాలోచన బలోపేతమైంది. చివరకు ఆ దురాలోచనతో సాతానుడు నీలోనే దూరాడు. నీకు చెప్తున్నాడు, ఏయ్ నువ్వు ఏ ముఖం పెట్టుకొని పోతావురా. చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది, ప్రశ్న వస్తుంది. అరే ఇంతమంది క్షమించిన ప్రభు వీడు ఇంతగా తప్పులు ఎరిగి వాళ్ళ దగ్గరకండి ఒప్పుకున్నాడు పశ్చాత్తాపంతో, అయ్యో నేను నిరపరాధ రక్తాన్ని నేను ప్రభువుని అప్పగించానే, నాకు ఈ డబ్బు వద్దని పారేసినటువంటి వాడు అదే సంగతి ప్రభు దగ్గరికి వెళ్ళి ఎందుకు క్షమాపణ అడగలేకపోయినాడని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే సాతానుడు బోధ వాడి జీవితాన్ని పూర్తిగా కబళించేసేసింది. కనుక ప్రియులారా, ఇస్కరియోతు యూదా యొక్క స్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందో చూడండి. జాగ్రత్త. విశ్వాస సంబంధమైన జీవితంలో ఈనాడు మన కార్యారంభం బాగానే ఉంటుంది, మన భక్తి అంతా బాగానే ఉంటుంది, కానీ అది అంతం వరకు కొనసాగి మేలు పొందేదిగా ఉంటుందా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎరగాల మనం ఈ సంగతులన్నీ ఎరగాల. అంత గొప్ప కరుణామైనటువంటి ఆ ప్రభు, ఆ దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. నా జీవితంలో మన తప్పిదాలు మన పొరపాట్లు ఏమైనా మనల్ని క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఎందుకు నీవు ప్రభువుకు దూరంగా ఉండి సంచరిస్తావు? ప్రభు దగ్గరకు ఎందుకు నీవు క్షమాపణతో రాలేకపోతుంటున్నావు? ఇస్కరియోతు యూదా స్థితి మనకు ఒక హెచ్చరికగా ఉండాలి ఈనాడు మన జీవితాల్లో. కనుక ప్రియులారా, అలాగా మన దురాలోచనలు మనము ఆదిలో మనం త్రుంచివేసినప్పుడు, వాటిని కట్టడి చేసుకున్నప్పుడు సాతానుడు మనలో దూరడు. అప్పుడు మనకు స్వచ్ఛమైన తేటైన హృదయంతో మన ప్రతి తప్పిదాన్ని ప్రతి బలహీనతను ప్రభు సన్నిధిలో బేషరతుగా ఒప్పుకొని ప్రభువులో మనం కొనసాగలుగుతాం. అప్పుడు మన అంతము మేలుకరంగా ఉంటుంది. ఇలా మనము ఎరిగినట్లయితే ఈ గొప్ప ధన్యతను మనం పొందుకోగలుగుతాం. సంసోను జీవితం మీకు తెలుసు కదా, గొప్ప ఆరంభం కలిగినటువంటి వాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలోకి పోతే ఆ సంగతి కథంతా తెలుసు కనుక చెప్తున్నాను. గొప్ప ఆరంభం కలిగినటువంటి వాడు. కేవలము ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి ఒక న్యాయాధిపతిగా ఆయన నజీరు చేయబడి దేవుని వరము చేత తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడు, గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు. సంసోనుకు తెలియదా, నేను దేవుని కార్యాలను ఇంత గొప్పగా చేసినటువంటి వాడిని, సింహాన్నే మామూలుగా మేకపిల్లలాగా చీల్చివేసినటువంటి వాడు, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి వాడు, కనుక ఫిలిష్తీయులందరిని సర్వనాశనం చేసినటువంటి వాడు, దేవుని కార్యాలను గొప్పగా చేసి ఇశ్రాయేలీయులకు విడుదలనిచ్చి సంరక్షించినటువంటి వాడు. ఎందుకు? వానిలో ఉన్నటువంటి ఆ పాపము నడిపించింది. బలహీనత. మన జీవితాలలో దేవుడు మనను ఎడబాసే స్థితి ఎరక్కపోతే సంసోను గతే మనకు పడుతుంది. సంసోను ఎందుకు తన యొక్క ఆ బలహీనతను ఆ పాపాన్ని కొంచెముగా ఉన్నప్పుడు చూడండి, నిరవంజిత్సువలు బలహీనమైనటువంటివి. ఆ నిరవంజిత్సువల స్థితిలో ఉన్నప్పుడే నీ పాపం విషయంలో నువ్వెందుకు దానిని విసర్జించలేకపోయినావు? అది మోకులుగా మారిపోయింది. నిరవంజిత్సువలల్లా మోకులైపోయాయి. ఆ మోకులే చివరకు జడలయ్యాయి. జడల అల్లికలోనికి అల్లుకుపోయినాయి మోకులు. కనుక నీ పాపము అంచెలంచెలుగా ఎదుగుతా ఉంటే, బలపడతా ఉంటే నీ బలము వెళ్ళిపోతా ఉంది, నీ జీవితం వెళ్ళిపోతా ఉంది, నీ గమ్యము తప్పిపోతా ఉంది. కనుక మన దురాలోచనల్ని, మన యొక్క చెడ్డ ఆలోచనల్ని, మన చెడ్డ కార్యాలను నిరవంజిస్తులుగా బలహీనంగా ఉన్నప్పుడు కట్టడి చేసుకోవాలి, లేదా మోకులుగా ఉన్నప్పుడు. కానీ అవి జడలల్లుకొని తొలగించుకోలేని స్థితిలోనికి వచ్చినప్పుడు సంసోను యొక్క జీవితము అంతమైపోయింది. ఎంత దౌర్భాగ్యపు స్థితి! విశ్వాస సంబంధమైన జీవితంలో మన బ్రతికేలాగా మన పాపము మనలో అధిక వృద్ధి చెంది చివరకు తప్పించుకోలేని స్థితికి వచ్చి పాడైపోయి చివరకు మన గమ్యాన్ని మనం తప్పిపోతే, మన చోటికి మనం చేరలేకపోతే ఆ స్థితి ఎంత దారుణంగా ఉంటుందో గమనించండి. సంసోను బ్రతుకులో అదే జరిగింది. కనుక ప్రియులారా, ఈ సంగతులన్నీ మనం ఎరగాలి. ఎంత గొప్ప ధన్యకరమైన స్థితి నీకు నాకు సంఘములో సహవాసములో దేవుడు తన యొక్క కృపచేత రక్షణనిచ్చి తన బిడ్డలుగా చేసుకొని అనేకమైన కృపావరాలు ఇచ్చి అనేకమైన ఆధిక్యతలు ఇచ్చి నిన్ను తన యొక్క
ప్రేమతో తన ఇష్టలుగా చేసుకుంటే చివరకు సాతానుకు అవకాశం ఇచ్చి సాతాను యొక్క ఆలోచనలతో అవి పెరిగి పెద్దవైపోయి చివరకు గమ్యాన్ని తప్పిపోయి దేవుని యొక్క మహిమకరమైన ఏర్పాట్లోనికి మనం వెళ్లకుండా చేసేటువంటి ఆ స్థితి. మనం ఈ సంగతులని ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క ఆరంభం బాగానే ఉండొచ్చు, కానీ మన అంతం బాగుండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన అంతము మేలుకరమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన అంచె జీవితము మహిమకరమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్కరియోతు యూదా లాంటి స్థితి మన జీవితాల్లో ఉండకుండా ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో ఈ హెచ్చరిక మనకు చేస్తున్నాడు. మనం దిద్దుకోవాల్సిన వారంగా ఉంటున్నాం కనుక ఆరంభ స్వరత్వం కాదు. చాలామంది ఉద్రేక జీవితాలతో భక్తి వైరాగ్యాలు చూపిస్తూ ఉంటారు, కానీ సమయం గడుస్తున్నప్పుడు, ప్రభు సంఘము సహవాసం తప్పిపోతున్నప్పుడు, వాక్యపు యొక్క ఆ యొక్క హెచ్చరిక ఆ యొక్క వెలుగు తప్పుతూ ఉన్నప్పుడు సాతానుడు లోపల దూరి అనేకమైన ఆలోచనలు చేసి వాని యొక్క బోధతో నిన్ను నింపినప్పుడు నీవు ఆత్మీయ స్థితిలో నుంచి దిగజారిపోయి పాడైపోయే స్థితిని మనం చివరకు చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితి మనకు ఉండకూడదు. ఎందుకనంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే, ఒకవేళ అనుకుంటా కొంతమంది అంటారు, ఒకసారి రక్షించబడిన తర్వాత, ఒకసారి ప్రభు సంఘంలో అన్ని ఆధిక్యతలు వరాలు పొందిన తర్వాత ఎక్కడికి పోదండి, దేవుడు మనల్ని క్షమిస్తాడు, రక్షిస్తాడు. జాగ్రత్త, రక్షించటం కాదు, రాయబడిన పేరును కూడా తుడిచేసే సామర్థ్యం దేవునికి ఉందని నువ్వు గుర్తెరగాల. ఇస్కరియోతు యోధా పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఆ పునాది రాళ్లలో ఒక పేరు రాయబడింది. 12 సింహాసనాల్లో ఒక సింహాసనం ఉంది. ఇప్పుడు అవి లేవు. ఎవరు పొందారు దాన్ని? దయచేసి చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 26వ వచనం. అంతటా వారు మత్తయి పేరిట చీటి వచ్చిన గనుక అతను 11 మంది అపొస్తలులతో పాటు లెక్కింపబడెను. చూసారా, పోయింది. ఇస్కరియోతు యూదా పేరు అక్కడ తుడిచేశాడు దేవుడు. అదేంటి, ఒకసారి రాసిన తర్వాత అది అసాధ్యం, తుడిచేయబడదు. కొంతమంది బోధకులు అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నీకేం పర్వాలేదు, నువ్వు రక్షణ పొందినావు, నీ పేరు రాయబడింది, నీకు అన్నీ ఉన్నాయి, ప్రభు క్షమిస్తాడు, జాగ్రత్త, మోసపోమాకు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం గమనించండి. ప్రకటన గ్రంథము, జయించువాడు అలాగన తెల్లని వస్త్రము ధరించుకొని జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము నువ్వు తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ దాని అర్థం ఏంటి చూడండి, జయించువాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక. ఈ మాట గమనించండి, జీవ గ్రంథములో నుండి అతని పేరు తుడుపు పెట్టక అంటే తుడుపు పెట్టే అవకాశం ఉన్నది. దాని అర్థం ఏంటంటే వ్రాయబడిన పేరు తుడిచేసే అవకాశం కూడా ఉన్నది. కనుక మోసపోమాకు తప్పుడు బోధలతో. కనుక నీవు ఆత్మీయ స్థితిలో నీ స్థితిని ఎరగనటువంటి కేవలం పై భక్తితో నువ్వు అనవసరంగా మోసపోయి దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆ పిలుపుకి తగినట్లుగా జీవించలేక తప్పిపోయి ఇస్కరియోతు యూదా లాంటి స్థితిని కలిగి ఉండమాకు. కనుక అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక అంటే నీ స్థితి బాగోలేకపోతే తుడుపు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇస్కరియోతు యూదాకు అదే జరిగింది, సందేహం లేదు. జాగ్రత్త, ఆరంభం ఎంతో గొప్పగా ఉండొచ్చు, కానీ నీ అంతం సరిగా లేకపోతే నీకున్న ఆధిక్యతలు అన్నీ పోతాయి. ఇస్కరియోతు యోధాకి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మత్తీయకు వచ్చాయి. అసలు ఆ మత్తీయ అనే పేరు బైబిల్లో మీరు ఎక్కడ చూస్తారా? అక్కడ తప్పితే ఏమండి, ఆ మత్తీయ అనే పేరు బైబిల్లో ఎక్కడైనా చూస్తారా? కానీ మరుగున ఉన్నటువంటి వాడు, ఎంతో దీనంగా సాత్వికంగా భక్తి కలిగి అంతరంగంలో శుద్ధి కలిగి ఎంతో మరి ఆయన రహస్యంగా ఉండి తన భక్తిని కొనసాగించినటువంటి వాడు, ఒకానొక దినమున దేవుడు అతని అంతరంగాన్ని చూసి ఆ మత్తీయే 12 మంది అపొస్తలులతో పాటు లెక్కించబడటానికి అతను 12వ వాడుగా చేర్చబడుతూ వచ్చింది. ఇప్పుడు ఇస్కరియోతు యోధా యొక్క సింహాసనం మత్తీయదైంది. ఇస్కరియోతు యోధా యొక్క పునాది రాయి ఆ సుగంధము మత్తీయదైంది. ఇస్కరియోతు యోధా ఆ యొక్క జీవగ్రంథంలో
ఆ తుడిపి వేయబడిన ఇస్కరియోతు యోధా స్థానంలో మత్తయి పేరు రాయబడుతూ వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటిది! ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో మత్తయి వంటి మరుగున ఉండే అంతరంగములో భయభక్తులు కలిగి, అంతరంగములో గొప్పదైన విశ్వాసము, నమ్మకము, నీతి కలిగి జీవించే జీవితం కావాలి. వేషానికి కాదు. వేషాలు వేయొద్దు. నాకు ఈ వరం ఉంది, నాకు ఈ తలాంత్ ఉంది, నాకు ఈ స్థితి ఉంది, నేను గొప్ప అది ఇది అనుకో. మాకు మరుగున ఉండు. మత్తయిలాగా అనుకూల సమయంలో దేవుడు నిన్ను హెచ్చించటానికి నీ యొక్క అంతరంగమైన భక్తిని కొనసాగించు. దేవుడు నరుని యొక్క అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు మానవులలో అంతరంగంలో సత్యం కోరతాడు. పైకి భక్తి వేషము కాదు, వేషధారణ కాదు. కనుక గమనించాలి. ఆ రీతిగా మత్తయి గొప్పదైన ఆధిక్యతను పొందుకుంటూ వచ్చినట్టు. ఇలాగ మనం సంఘములో మరుగుగా ఉండే చేసే పరిచర్య. నేను ఎక్కడేదో ఉండి బోధ చేస్తున్నానని నేను అందరికీ సంఘంలో చాలామందికి తెలిసి ఉంటానేమో. కొంతమంది మరుగున ఉన్న కారణాన అసలైన వాళ్ళ భక్తి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ నీతి, వాళ్ళ పరిచర్య కొంతమందికి సంఘంలో ఎక్కువ మందికి తెలియకపోవచ్చును. కానీ ఈయన భక్తి వేషధారణతో కూడినదైతే ఒకానొక దినమున నగుబాట్ల పాలయ్యే స్థితి వచ్చినప్పుడు నవ్వుతారు. కానీ అంతరంగంలో శుద్ధి కలిగి మరుగున ఉండే భక్తి అది దేవునికి ఇష్టమైనటువంటిది. ఎంతెందుకు ప్రభు యొక్క శిష్యుల్లో పేతురు తమ్ముడు ఉన్నాడు. ఎవరు పేతురు తమ్ముడు? ప్రభు శిష్యుల్లో పేతురు తమ్ముడు ఎవరు? ఆంద్రేయ పేతురు తమ్ముడు. వాళ్ళు సొంత అన్నదమ్ములు వాళ్ళు. కానీ ఆంద్రేయ గురించి ఎక్కడైనా దేవుని వాక్యంలో హెచ్చింపు మనకు కనిపిస్తుందా? కనిపించదు. పేతురే అన్నిటికీ గొప్పవాడు. కానీ అతనిలో ఉన్న ఆంతరంగికమైన భక్తి ప్రభువుని వెల్లడి చేయటంలో, ప్రభువుని గూర్చి ఆయన మహిమను బయటికి తేవటంలో ఆంద్రేయ ఎంతో మరుగున ఉంటాడు. నేను ఇప్పుడు ఆ రెఫరెన్స్లోకి వెళ్ళి ఆయన గురించి చెప్పలేను, కానీ సమయం లేదు కనుక ఒకసారి 3 దినాలు అరణ్యంలో ప్రజలు బోధ విని ఆహారం లేకుండా ఉన్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టండి అని ప్రభు అంటే, మరి మన దగ్గర ఏమీ లేదు ప్రభువా, ఇప్పుడు వెళ్ళి మేము ఎక్కడ ఆహారం కొనుక్కొస్తాము అన్నప్పుడు ఆంద్రేయ ఏమంటాడో తెలుసా? ప్రభువా, ఈ చిన్నపిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అంటాడు ఆంద్రేయ. అప్పుడు వాటిని స్తుతించి దీవించి విరిచి పంచిపెడితే 5,000 మంది తిని 12 గంపలకు ఎత్తినటువంటి అనుభవం ఆంద్రేయ తెచ్చాడు. అసలు పేతురును ప్రభు దగ్గరకు నడిపించింది ఎవరో తెలుసా? ఆంద్రేయే. యోహాను మీరు 1వ అధ్యాయం 29వ వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను ప్రభువుని గూర్చి అంటంటే ఈ ఆంద్రేయతో పాటు ఇంకొక శిష్యుడిని వింటారు ఈ మాట. అరే, వెనకొచ్చే ప్రభువుని గూర్చి ఇతను చెప్తున్నాడు, అసలు ఇతను ఎవరు? ఈ ప్రభు ఎంత గొప్పవాడా, లోక పాపాలు మోసుకొని పోయేవాడా, ఈయన సంగతి ఏదో చూద్దామని చెప్పి వెనకనక నడుస్తూ ఉంటారు ఆంద్రేయను ఆ శిష్యుడు. కొంత దూరం పోయిన తర్వాత ప్రభు వెనక తిరిగి చూస్తే తన వెంబడిస్తున్నారు, అనుసరిస్తున్నారు. ఏంటి మీరు వస్తున్నారు? ఏంటంటే రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉంటావు అని అడిగినప్పుడు రండి వచ్చి చూడండి అంటాడు ప్రభు. ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన బస చేసే స్థితి చూసి ప్రభువుని గూర్చి యోహాను చెప్పిన సాక్ష్యం నిజమని నమ్మి ఆంద్రేయ ఏం చేస్తాడో తెలుసా? పోయి తన అన్న సీమోను పేతురుకి చెప్తాడు, మేము యేసు ప్రభువుని కనుగొన్నాము, మెస్సీని కనుగొన్నాము, రా అని పేతురును తీసుకొని వచ్చి ప్రభువుకు పరిచయం చేసింది ఆంద్రేయ. మీరు చూడండి, అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి ఆ 32, 33 వచనాల్లో ఉంటుంది ఆ ప్రాంతంలో. ఆంద్రేయ పరిచర్య ఎంత గొప్పగా శ్రేష్టంగా ఉందో చూసారా? అంత మాత్రమే కాదు, ఒకసారి తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు యెరూషలేముకు. ఎక్కడి నుంచో ప్రభు అద్భుతాలు ఆయన గూర్చి విని ఆయన చూడటానికి వచ్చినప్పుడు వచ్చి వాళ్ళు ఫిలిప్పుని అడుగుతారు, అయ్యా మేము యేసు ప్రభుని చూడాలని వచ్చాము, ఎంతో దూరం నుంచి వచ్చాము, జ్ఞానులము, మాకు కొంచెం చూపిస్తామంటే, ఏం ఫిలిప్పు కూడా ప్రభుత్వ నడిచేటువంటి వాడే కదా, రండి తీసుకెళ్తారని ఆయన తీసుకెళ్ళలేదే. కానీ ఫిలిప్ ఏం చేశాడు తెలుసా? పోయి ఆంద్రేయకి చెప్తాడు, సోదరుడా ఆంద్రేయ, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు ఆ జ్ఞానులు, ప్రభుని చూడాలట, కొంచెం ప్రభుని వాళ్ళకి చూపిస్తావా అంటే ఆంద్రేయ వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రభుని చూపిస్తాడు. అంటే అతను పరిచర్య చూడండి. కనుక ఆంద్రేయలో ఉన్న ఆ ఆదర్శం, ఆంద్రేయలో ఉన్న ఆ అంతరంగిక భక్తి, ఈనాడు నీవు నేను అలా ఉండాలా? ఆ మత్తయి ఎలాగా ఉన్నాడు? సమయం వచ్చింది, ప్రభు హెచ్చింపు స్థాయి వచ్చింది. ఒక గొప్ప అద్భుతమైనటువంటిది. మత్తయి అనుకుని ఉంటాడు, అయ్యా 12 సింహాసనాల్లో ఒకటి నాకా,
పరలోకములో ఒక రత్నం మీద నా పేరా ఆ పునాదుల్లో ప్రభువా, జీవగ్రంథంలో నా పేరు రాసావా, నా స్థితి ఏంటయ్యా, నా యోగ్యత ఏంటయ్యా, నేను ఎక్కడి వాడినయ్యా. మత్తయి ఎంతగానో కృతజ్ఞత చెల్లించుంటాడు, ఎంతగానో ఆరాధించుంటాడు. నీ నా జీవితంలో మరుగైనటువంటి ఆంతరింగికమైన భక్తి అవసరం. ఈ సంగతులన్నీ ఎరిగి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాలను ఒకసారి ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. మన జీవితం ఎలా ఉన్నది? మన ఆరంభ జీవితం ఎలా ఉంది? మనం అంత ఎటుపోతుంది? ఈ సంగతులన్నీ ఎరగాలి. ఎందుకు ఇస్కరియోతు యోధ ఆ స్థితిలోనికి పోయాడనంటే, సాతానుడు వాడు లోపల దూరి వాడి బోధనకు తను వశం చేసుకున్నాడు గనక ఇక ప్రభువు చేసిన కార్యాలన్నీ మర్చిపోయాడు. ఒక్కొక్కసారట మనము దూరదృష్టి లేని వారమై తప్పిపోయే స్థితి ఉంటుంది విశ్వాస సంబంధమైన జీవితంలో. అటువంటి స్థితి ఇస్కరియోతు యోధలకు వచ్చేసింది. ఎరగలేకపోయినాడు, ప్రభు దగ్గరికి రాలేకపోయినాడు, క్షమాపణ పొందలేకపోయినాడు. ఆ రీతిగా అతని జీవితము పాడైపోయినట్లుగా, అంతములో దుఃఖకరమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సత్యాలన్నీ మనం ఎరగాల. పేతురుని క్షమించినటువంటి వాడు, శిలువపై ఉన్న దొంగను క్షమించినటువంటి వాడు నిన్ను క్షమించడా? ఇస్కరియోతు యోధాకి ఈ సంగతి తెలియదా? తెలుసు, తెలుసు. మరి పేతురు ఎలా క్షమాపణ పొందగలిగినాడు? ఎలా క్షమాపణ పొందగలిగినాడు? పేతురు కూడా ఎన్నో ఆధిక్యతలు పొందినటువంటి వాడు. చేపలు పట్టడానికి పోతే రాత్రంతా తిరిగిన ఒక్క చేప పడకపోతే ప్రభు ఇక్కడ వలవేయండి అంటే విస్తారమైన చేపలు పట్టినటువంటి వాడు. పరలోకపు తాళపు చేతులు నీకు ఇస్తాను పేతురు అని అన్నటువంటి వాడు. ఇవన్నీ పేతురుకు గుర్తులేవా? లోకంలో ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు అని అంటే, నీవు క్రీస్తు అని చెప్పినటువంటి వాడు. అందరూ వెళ్ళిపోతా ఉంటే 70 మంది శిష్యుల్లో చాలా మంది పోయినారు, చివరికి 12 మంది మిగులుతారు. ఆఖరికి ఒకటి పోతాడు, 11 అవుతారు అనుకోండి. అప్పుడు అంటాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టిపోతున్నారంటే పేతురు అంటాడు, నువ్వు జీవపు మాటలు కలిగిన వాడవయ్యా, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాము అని చెప్పినటువంటి వాడు. వీటన్నిటిని బట్టి మరి పేతురుకి ఎంత ఆధిక్యతలు ఇస్తే చివరికి ఏం చేశాడు పేతురు కూడా? చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 61వ వచనం చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందునని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. చెప్పుతాడు ప్రభు, నీ కొరకు ప్రాణం ఇవ్వాల్సి వచ్చినా నేను ఇస్తా ప్రభువా. ఎన్ని ప్రగల్భాలు పలికాడు ప్రభువుతో. రే పేతురు, నువ్వు ఈ మాట అంటున్నావు, ప్రాణం ఇవ్వటం కాదు కానీ నీ ప్రాణాన్ని దక్కించుకోవటానికి, ఈ దెబ్బలు ఈ హింస తప్పించుకోవటానికి నేడు కోడి కూయక మునుపు నీవు 3 సార్లు బొంకుతావు, అబద్ధమాడతావు అని అంటాడు. అది ఎరుగుతాడు. ప్రభువు లోపల హింసించబడుతూ ఉంటే దూరంగా ఉండి ప్రభు వైపే చూస్తూ ఉంటే ప్రభు ఏం చేశాడు? ఒక్కసారి పేతురు వైపు చూశాడు. పేతురు ప్రభు వైపు చూస్తున్నాడు. ఆ చూపులో ప్రభు తనను సంధించినప్పుడు పేతురు హృదయం పగిలిపోయింది. సంతాపపడ్డాడు బయటకు వచ్చి, ప్రభువా, నేనెంత బుద్ధిహీనుండయ్యా, నీవు నన్ను నీ శిష్యుల్లో ప్రధానిగా చేసుకున్నావే, పరలోకపు తాడుపు చేతులు నీకు ఇస్తానన్నావే, మరి ఏ ఒక్క చేప కూడా పడనటువంటి పరిస్థితుల్లో విస్తారమైన చేపలు పడేటట్టు చేశావే ప్రభువా. మరి ఇంత గొప్ప ఆధిక్యతలు నాకు ఇచ్చి నన్ను ఇన్ని అద్భుతాలు చేసేవానిగా చేశావే, కానీ నేను ఎంత తప్పు చేశాను ప్రభువా, నేను పాపము చేశాను ప్రభువా. కనుక తను సంతాపపడి ఏడ్చాడు. ఆ స్థితి ఇస్కరియోతు యోధాలోకి ఎందుకు రాలేకపోయింది? ఎందుకనంటే వాడు దూరదృష్టి లేనివాడై, తన హృదయం తప్పిపోయిన స్థితిలో సాతాను బోధకు కట్టుబడినటువంటి వాడై చివరకు కఠినం చేసుకొని అటువంటి దిక్కుమాలినటువంటి స్థితికి వెళ్ళిపోయి తన అంతమెంత దుఃఖకరంగా చేసుకున్నాడు. కానీ పేతురు క్షమించబడ్డాడు. ప్రభువు ఎప్పుడైతే సిలువ వేయబడి 3వ రోజున సమాధి నుంచి లేచాడని అందరూ చెప్పుకుంటా ఉంటే
ఇన్ని రోజులు కూడా తను రహస్యంలో గదిలో ఉండి ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ అయ్యో ప్రభువా ఇంతగా నన్ను ప్రేమించిన నీవు నిన్ను నేను కాదని ఇలా అబద్ధమాడానా, అయ్యో అయ్యో అని బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే ప్రభు సమాధిలో నుంచి లేచినాడని వార్త విన్నప్పుడు ప్రభు చూడాలని పేతురు పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ ప్రభువును నేను చూడాలి, ఆ ప్రభు దగ్గర నా స్థితిని ఒప్పుకోవాలి, ఆ ప్రభుతో నన్ను సరి చేసుకోవాలి అని ఆరాటంతో పేతురు పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. చూడండి లూకా సువార్త 24వ అధ్యాయం 23:34 చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం అండి, 24వ అధ్యాయం 34 వచనం. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుస్తుండరి. చాలు, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని. ఈ సంగతి ఇక్కడ రాయబడిందనంటే ప్రభువు సీమోనుకు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? తను తెల్లవారక ముందే పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను ఎప్పుడైతే బొంకి ప్రభువుకు అప్పగించి ఆయన సిలువను వేశారో మళ్ళీ ప్రభువుని చూసే అవకాశం పేతురికి రాలేదు కనుక లేచినాడన్న వార్త వింటంతోనే తను పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎందుకు? సంతాపపడ్డాడు. ఈ 3 రోజులు దుఃఖించాడు, బాధపడ్డాడు, ప్రభు పట్ల నేను అలా ప్రవర్తించానని ఏడ్చాడు, పశ్చాత్తాపంతో పరిగెత్తాడు. కనుక అటువంటి ఆ పేతురును ప్రభు అయ్యో నా బిడ్డ ఇన్ని రోజులుగా దుఃఖంతో ఉన్నాడు, ఇంత బాధపడ్డాడు కనుక తనని నేను ఓదార్చాలి అని చెప్పి ప్రభు సీమోనుకు కనపడ్డాడు. బహుశా కౌగిలించుకొని ఉంటాడు, పాదాల మీద పడిపోయి ఉంటాడు పేతురు. అయ్యా నేను ఇలాంటి తప్పు చేశాను, నా జీవితంలో ఈ సంగతి. మన పశ్చాత్తాపం చూస్తాడు, మన విరిగిపోయిన జీవితం చూస్తాడు, మన ఒప్పుకోలు చూస్తాడు, మన దిద్దుబాటు చూస్తాడు. పేతురుకు క్షమాపణ దొరికింది, సిలువలో ఉన్న దొంగకు క్షమాపణ దొరికింది, ఇస్కరియోతు యోధాకు దొరకలేదు. ఎంత దుఃఖకరమైనటువంటి అంతము. కారణం ఏంటంటే సైతాను చేత ఆడించబడే జీవితము, సైతాను చేతుల్లో చిక్కుకున్న జీవితము. ఉన్నామా మనం సంఘంలో? ఇస్కరియోతు యోధా లాంటి స్థితి కలిగిన వారంగా సంఘంలో ఉన్నామా? దుఃఖకరం. వద్దు అలాంటి జీవితం. ఎప్పుడు కూడా మన ఆరంభం మంచిదిగా ఉండాలి, మన అంతము కూడా మేలుకరంగా ఉండాలి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈనాడు మనము ఈ స్థితిని ఎరిగినటువంటి వారమై పశ్చాత్తాపంతో మనం దిద్దుబాటు. ఇంతవరకు మనం ఎంత తప్పిదాలు చేస్తూ వచ్చాము. దేవుడు నిన్ను రక్షించినందుకు నువ్వు సంఘానికి మేలుకరంగా ఉన్నావా, కీడుకరంగా ఉన్నావా? దేవుడు నిన్ను రక్షించినందుకు అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నావా, నష్టదాయకంగా ఉన్నావా? కనుక దేవుని ఎరిగినటువంటి స్థితిలో ఉన్నానని వేషధారణతో అన్ని రకాలైనటువంటి మరి ఆధిక్యతలు చూపించుకుంటూ ఇస్కరియోతు యూదాలాగా లోపల సైతాను చేత నడిపించబడి అంతాన్ని దుఃఖకరం చేసుకుంటున్నావా? జాగ్రత్త. మనం ఒక పరిశీలన చేసుకోవాలి ఈ సమయంలో. అలాగే మనము దిద్దుబాటు కలిగినటువంటి వారమై వస్తే మంచిది. మనకు 2 సౌలు కనిపిస్తారు. పాత నిబంధనలో సౌలు కనిపిస్తాడు, కొత్త నిబంధనలో సౌలు కనిపిస్తాడు. పాత నిబంధనలో సౌలు యొక్క ఆరంభము చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది? ఎన్నిక లేనివాడు, తృణీకరించబడిన గోత్రములో ఉన్నవాడు, అల్పుడు. కానీ ఏం చేశాడు దేవుడు? ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. సౌలే తన నోటితో ఒప్పుకుంటాడు. మీరు 1 సమూయేలు 9:21 చదివితే బెన్యామీనీయుణ్ణి, నా గోత్రం ఎంత అల్పమైనది, నేను ఎంత అల్పమైన వాడిని, దేవుడు నాకు ఇది ఇవ్వబోతున్నాడా అని సమూయేలుతో సౌలు అంటాడు. ఆఖరకు సమూయేలు కూడా అంటాడు. మీరు చూడండి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 21 వచనం 17వ వచనం ఒక మాట గమనించండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ అంటాడు, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించను. నీ దృష్టికి నీవు అల్పుడవే, నువ్వే ఒప్పుకున్నావు కదా, ఇశ్రాయేలీయుల్లో నా గోత్రం ఎలాంటిది, నా స్థితి ఎలాంటిది, నా తండ్రి ఎలాంటి వాడు, నేను ఎలాంటి వాడిని, నన్నింత గొప్ప భాగ్యం వరిస్తుందా? నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉంటే నిన్ను ఇశ్రాయేలీయులకు శిరస్సుగా చేసి నిన్ను రాజుగా చేస్తే సౌలు నువ్వు చేసిన పని ఏంటి? సమూయేలు అంటాడు. కారణం ఏంటంటే
అంతము నెగ్గించుకోవాలా, జాగ్రత్త, నా మాట చెల్లాలా, నా మాట నడవాలా అనుకునే స్థితి సౌలులాగా ఎవరికి ఉంటుందో అదే దుస్థితి వస్తుంది సౌలుకి. సౌలు ఏం చేశాడంటే దేవునికి బలర్పించాలని చెప్పి దేవుని ఆజ్ఞనే తొలగించి వేసి ఆ యొక్క మరి అమాలేకీల రాజును చంపకుండా, అమాలేకీల యొక్క పశువులను వధించకుండా, నాశనం చేయకుండా తాను తప్పిపోయిన వాడుగా, దేవుని మాటను ధిక్కరించిన వాడుగా ఉంటాడు. అందుకని సమూయేలు అంటాడు అక్కడ 1 సమూయేలు 15:22 ఒకడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన దేవుడు సంతోషించనా? ఆలోచించు. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం. జాగ్రత్త సౌలా, నువ్వేదో అనుకుంటున్నావు అంటే తన పంతం నెగ్గించుకోవాలని చూశాడు. చివరకు తను తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. అల్పుడుగా ఉన్నవాడు, ఆరంభంలో గొప్ప స్థితిని పొందినవాడు చివరకు ఎంత దారుణంగా మీరు 1 సమూయేలు 31:4 చదివితే, ఒక్క దినమున సౌలు 3 కుమారులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు పరివారము, సౌలు ఎంత దిక్కుమాలిన చావుచచ్చారు. అంత గొప్ప వైభవంలో ఆరంభంలో వెలిగినటువంటి సౌలు అంతము ఎంత దుఃఖకరమో. అదే పాత నిబంధనలో సౌలు యొక్క ఆరంభం ఎంత ఉంది? ఆరంభం బాగాలేకపోతే పర్వాలే. ఎందుకంటే సౌలు ఆరంభంలో దేవుని హింసించినవాడు, దేవుని బిడ్డలను హింసించినవాడు, దేవుని సంఘానికి కీడు చేసినవాడు, ఎంతో నష్టదాయకమైన స్థితిని కలిగినవాడు. కానీ పౌలుగా మార్చబడిన తర్వాత తన అంతం ఎంత మహిమకరంగా ముగించబడింది. కనుక ఈనాడు నీ ఆరంభము కాదు, నీ అంతము మంచిగా ఉండేటట్టు చూసుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంగతులన్నీ కూడా మనం ఎరుగుదాం. కనుక తన చోటికి పోవుటకు తప్పిపోయి దేవుడిచ్చిన పరిచర్యలో అపొస్తలత్వములో పాలు పొందక ఇస్కరియోతు యోధా ఎలా అంతములో ఆ దుస్థితిని ఎదుర్కొన్నాడో, ఈనాడు మన జీవితాల్లో మన గమ్యం ఏంటి, మన గురేంటి? మన చోటికి వెళ్ళాలా. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయనతో పాటు మనం కలిసి మేఘమండలాల మీద ప్రభువుతో మన చోటికి, మన చిరాగృహానికి, మన స్థిరమైన స్థలానికి, ఆ పరలోకములోనికి మనం వెళ్ళటానికి మన అంతము సిద్ధపడేదిగా ఉండాలి. కానీ మధ్యలో తప్పిపోతున్నామా? మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మన జీవితాలను పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎరిగి మన అంతం ఎలాగుందో పరీక్ష చేసుకొని, ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని, మనము సైతానుకు అవకాశం ఇవ్వకుండా సైతాను చేత బంధించబడిన వారమై, మన పాపము దురాలోచన చిన్నగా ఉన్నప్పుడే అది మోకుగా మారకుండా అది బంధించబడి జడలల్లుకొని చివరకు గుండు గీసి గుడ్లు బీకి ఒక దుఃఖకరమైన మరణానికి వెళ్లకుండా సంసోను స్థితి అదే అయింది. తన యొక్క తప్పిదాన్ని ఆరంభంలో సరి చేసుకోకపోవటం వల్ల చివరకు గుండు గీసి గుడ్లు బీకే పరిస్థితి వచ్చింది. దిక్కుమాలిన సాగు వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆ స్థితి రావద్దు నీకు నాకు. మనము ఎరిగి మన జీవితాలను దిద్దుకొని మన యొక్క అంతము మంచిగా ఉండేటట్టుగా చేసుకుందాం. కనుక కార్యారంభము కంటే కార్యాంతము మేలు.